హాయ్ అండి. ఐ యామ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా యూడైస్ ప్లస్ ప్రొఫైల్‌లో స్టేట్ స్పెసిఫిక్ క్వెషన్స్ ఈరోజు ఎనేబుల్ చేయడం జరిగింది. వాటిని ఫిల్ చేసే విధానం సింపుల్‌గా తెలియజేస్తాను. మీ మొబైల్‌లోనే ఎలా చేసుకోవాలనేది యూడైస్ ప్లస్ అని టైప్ చేయండి గూగుల్ క్రోమ్‌లో. ఆ తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. దాంట్లో కింద యూడైస్ ప్రొఫైల్ అనేటువంటిది యూడైస్ ప్లస్ ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయొచ్చు. లేదా తెలియకపోతే పైన యూడైస్ ప్లస్ అని బ్లూ కలర్ దానిపైన క్లిక్ చేయిస్తే ఈ విధంగా వస్తుంది. దాంట్లో మనం ఇక్కడ యూడైస్ ప్లస్ ప్రొఫైల్ మాడ్యూల్ పైన క్లిక్ చేయాలి. అలా కాదు అనుకుంటే కనుక మొబైల్‌లో ఈ విధంగా వచ్చింది అనుకుంటే టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ పైన క్లిక్ చేయండి. ఆల్ మాడ్యూల్స్ అని కింద కనిపిస్తాయి. లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ మీకు ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ కనిపిస్తుంది. ఇది లాగిన్ అయ్యే విధానం. ఈ విధంగా కనిపిస్తే కింద డీసీఎఫ్ డేటా ఎంట్రీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ మన యూడైస్ కోడ్, ఆ తర్వాత యూడైస్ ప్లస్ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి లోపలికి ఎంటర్ కావాలి. ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. దీనిలో కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ అనేటువంటిది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. దీన్ని కూడా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. మనం అన్ని ఫామ్స్ కంప్లీట్ చేసాం. కొంచెం కిందికి చేస్తే 1, 2, 3 సీరియల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 13 సీరియల్లోకి వస్తే అంటే 13వ దాని దగ్గరికి ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి యాడెడ్ ఇన్ యూడైస్ పోర్టల్ అనేటువంటిది కనిపిస్తుంది. మీరు దాన్ని కొంచెం రైట్కి అంటే ఇట్లా సైడ్కి ఇట్లా అనండి. అప్పుడు కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా నీడ్ కరెక్షన్స్ అని వస్తుంది. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేయండి. అంటే ఇక్కడ ఉంది కదా, దీనిపైన ఇట్లే క్లిక్ చేస్తే దాని మీదే క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్వశ్చన్స్ అన్నీ కనిపిస్తాయండి. 1 to 28 క్వశ్చన్స్. ఇవన్నీ తెలిసినటువంటివే. కొన్ని తెలియని ఉంటే కొంచెం తెలిసిన వాళ్ళతో అడిగి చేసుకోండి. పక్కా బౌండరీ బిల్డింగ్ ఎలా ఉంది అనేటువంటిది, ఆ తర్వాత లైబ్రరీ ఎలా ఉంది, ఆ తర్వాత స్పోర్ట్స్ మెటీరియల్ ఏంటేంటి ఉన్నాయి, మన దగ్గర క్యారమ్ బోర్డు ఉందా, ఏమున్నాయి ఏంటి అనేటువంటిది సింపుల్గా ఉంటాయి. వాటన్నిటి కూడా ఫిల్ చేయండి. సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్కి సంబంధించి కూడా ఎటువంటి గేమ్స్ ఉన్నాయి, ఏమున్నాయి అనేటువంటిది కూడా అడుగుతారు. ఆ తర్వాత ఇండోర్ గేమ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏముంది, ఐఎఫ్పి ప్యానల్స్ ఎలా ఉన్నాయి, ఫ్లాట్ ప్యానల్స్ ఏమున్నాయి, డిజిటల్ లైబ్రరీస్ ఉన్నాయా, స్మార్ట్ టీవీస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటివే దాదాపు స్కూల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి. ఇవన్నీ ఫిలప్ చేసి ఎన్ఓసి అంటే ఫైర్ ఎన్ఓసి ఉందా లేదా, G+1 గ్రౌండ్ ఫ్లోర్కి నెక్స్ట్ అప్స్టేర్ ఉంటే దానికి ఉందా, డీడీఓ కోడ్ ఇవన్నీ తెలుసుకోవాలి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నెంబరు, హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్ కూడా తెలుసుకొని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సింపుల్గా మీకు తెలియజేస్తున్నానండి. ఇలాంటి కంప్లైంట్ బ్యాక్స్ అనేది మీరు ఉందా లేదా, చైల్డ్ లైన్కి సంబంధించినటువంటి డిస్ప్లే చేశారా లేదా అనేటువంటిది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి అమౌంట్ కూడా రిసీవ్ అయిందా లేదా, డొనేషన్స్ ఎక్కడి నుంచి అనేది ఒకవేళ అయ్యింటే ఎస్ లేదంటే నో, ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ సేవ్ అనేటువంటి నొక్కితే అక్కడ ఆ ఫామ్ కంప్లీట్ అవుతుందండి. అలాగే మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్ళి అన్నీ చూసుకుంటే కంప్లీటెడ్ ఆల్ ఫామ్స్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు ఈ యొక్క డేటాని ఫిల్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.